మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ముందుగా నమస్కారం ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి వచ్చేసి లొట్టపీస్ చెట్లు అంటారు ఫ్రెండ్స్. ఇక్కడ మా ఊరు సైడు ఇవి ఎక్కడైనా వీటిని లొట్టపీస్ చెట్లు అని కంపల్సరీ అంటారు ఫ్రెండ్స్. దీన్ని చూడండి, ఇవి ఎక్కడైనా చెర్లల్లో మాత్రం వేపుగా పెరుగుతాయి. ఎటు చూసినా మొత్తం ఒక కట్టె పడ్డదంటే చాలు అది మొత్తం చెరువు మొత్తం అల్లుకపోతాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది మొత్తం ఇక్కడ చెరువు ఉంది. ఈ సైడ్ మొత్తం ఈ లొట్టపీస్ చెట్లు. ఇది ఎక్కువ సామెతలలో ఇట్లా ఎక్కువ వాడుతుంటారు. ఇట్లే పంచాయతీలు గిట్ట పెడతారు కదా, ఏం మాట్లాడుతావు నువ్వు లొట్టపీస్ తీ అని ఎక్కువ వాడుక భాషలో ఎక్కువ వాడుతారు దీన్ని. చూస్తున్నారు కదా, ఇది దీంట్లో ఒక కేసులో ఇటగా కేటీఆర్ వాడిన పదం ఇది. చూడండి, చూస్తున్నారు కదా, ఈ చెట్లు లొట్టపీస్ చెట్లు. ఇవి పూర్వము ఇవి గుడిసెలకు మాత్రం కట్టెలు ఉపయోగించే వాళ్ళు ఫ్రెండ్స్. చూడండి, ఇది కట్టెలు బాగా గుడిసెల తడకలాగా కట్టి దానికి మొత్తం బురద పూసి గోడల మాదిరిగా ఉపయోగిస్తుర్రు. చూడండి, ఈ విధంగా అయితే ఇంతకు పూర్వం గుడిసెలకు ఉపయోగిస్తుర్రు. ఇది ఈ కట్టెలకు చెదలు గిట పట్టదు ఫ్రెండ్స్, అందుకనే ఎక్కువ గుడిసెలకు వాడేది. ఈ గుడిసెలకు అట్లే తడకల్లాగా కట్టి దానికి మొత్తం బురద పోస్తే మొత్తం గట్టిగా ఉంటుండే. ఇక ఈ కట్టెలు పొడుగా ఉంటాయి కాబట్టి అందుకనే దీనికి తడకలాగా కట్టి దానికి బురద పోస్తే మంచిగా ఒక లైన్ లాగా ఉంటుండే. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ఆకులను వచ్చేసి పశువులు గిటంగా ఏం తినాయి, పశువులు తిన్నాయి. దీన్ని మేకలు గొర్రెలు గిటంగా తినాయి. చూడండి, ఇది ఎటువంటి ఉపయోగం లేని చెట్టు, కాకపోతే దీని పాలు మాత్రం ఉపయోగిస్తారు ఫ్రెండ్స్. దీని పాలు ఎక్కడైనా చెలిరానికి ఎక్కడైనా గడ్డల్లాగా వస్తే వీటి పాలు పెడితే ఆ గడ్డ మాత్రం పలిగిపోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూడండి, వీటి పాల ద్వారా గడ్డ అనేది తొందర పలిగిపోయి అక్కడ మంచిగా అది మొత్తము దాని ఉన్న లోపల ఉన్న మొత్తం నీరుని మొత్తం బయటికి తీసుకొస్తారు ఫ్రెండ్స్ దీని పాలు. ఇంత పూర్వం అయితే మా పెద్దవాళ్ళు దీని పాలను మాత్రము ఉపయోగించి ఈ శరీరం పైన అక్కడక్కడ చేతులకు కానీ కాళ్ళకు కానీ ఇట్లా తొడలపైన కానీ బాగా కురుపుల్లాగా అయ్యి బాగా దొడ్డుగా అయితే వాటికి గడ్డలు అంటారు ఫ్రెండ్స్. ఆ గడ్డలకు పెడితే అది మొత్తం కరిగిపోయి చీమలాగా వచ్చేస్తుంది మొత్తం బయటికి. దానిలో ఉన్న మొత్తం నీరుని మొత్తం బయటికి తీసి అది మంచిగా మళ్ళా అక్కడ ఆ ప్రదేశంలో మంచిగా అయ్యే విధంగా ఉంటుండే ఫ్రెండ్స్. చూడండి, దీన్ని తడక మాదిరిగా గిట ఉపయోగించి మంచిగా ఉపయోగిస్తుంది. దీని కట్టెలు వచ్చేసి పొగ ఎక్కువ వస్తాయి ఫ్రెండ్స్, అందుకనే దీన్ని పొయ్యిలలో గిట ఎక్కువ వాడరు. దీని ఎటువంటి కట్టెలు దీని ఆకులు మాత్రం ఏం ఉపయోగం లేకుండా ఉంటుండే. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే లొట్టపీస్ చెట్లు. ఇక్కడ చెరువు ఉన్నది కదా, ఇది చెరువులు కుంటలల్లో వాగులల్లో ఎక్కువ విస్తరించి ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, అక్కడ మొత్తం అది అంతే చెరువును ఇది మొత్తం నీళ్ళని ఫిల్టర్ చేస్తారు ఫ్రెండ్స్, వాటరు. ఎందుకంటే చెత్త మొత్తం దీనికి వచ్చి తట్టుకుంటుంది. దీని కింద చేపలు గిట్టంగా వీటి కింద చేపలు ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్. చూడండి, చేపలకు స్థావరంగా ఉంటుంది. అలాగే పక్షులు గిట్టంగా దీంట్లో గూడు పెట్టుకొని వాటి పిల్లలను అభివృద్ధి చేసుకుంటాయి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, ఇవి చాలా వేపుగా పెరుగుతాయి ఫ్రెండ్స్. ఎక్కడైనా ఒక్క తాన ఉన్నదంటే చాలు, దాని మొదలు ఇటువంటి ఒక కర్ర ఒకటి ఉంటే చాలు, ఇది ఎంత దూరమైనా పాకి దీనికి మొత్తము చెరువును మాత్రం బాగా అల్లుకపోతుంది మొత్తము.